హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఇంగ్లీష్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోర్స్ చాలామందికి యూజ్ అవుతుంది. చాలామంది ఎడిటోరియల్ చూడడానికి కారణం ఇంగ్లీష్ బాగా అర్థమవుతుంది మీరు చెప్తుంటే అనే కారణంతో చూస్తున్నారు. సో టేక్ వన్ స్టెప్ ఫర్దర్ అండ్ జాయిన్ దిస్ కోర్స్. మీరు రాస్తున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సీజీఎల్ కానీ బ్యాంక్ కానీ ఇంగ్లీష్ వల్ల మీకు బాగా మార్కులు తగ్గుతున్నా, ఇంగ్లీష్ వల్ల మీకు కాన్ఫిడెన్స్ తగ్గిపోతున్నా, ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ, రైట్? సో గ్రామర్ క్లాసెస్ కూడా నేను కొన్ని ప్లేలిస్ట్ పెట్టాను మన ఛానల్లోనే. ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, ఇంగ్లీష్ ప్లేలిస్ట్ చెక్ చేయండి. దెర్ ఆర్ అదర్ క్లాసెస్, గ్రామర్ క్లాసెస్ కూడా అందులో ఉన్నాయి. సో యూ కెన్ సీ దట్. చూస్తే మీకు ఐడియా వస్తుంది. అవి శాంపుల్ వీడియోస్ మాత్రమే, కంప్లీట్ కోర్స్ యూట్యూబ్లో ఆఫర్ చేయట్లేదు. సో యూ కెన్ జాయిన్ దిస్ కోర్స్ బై పేయింగ్ జస్ట్ 2000 రూపీస్ అండ్ ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. మీకు మాక్ టెస్ట్ కూడా పెడతాను. ఇన్స్టిట్యూట్ యాప్ ఉంటుంది, దాంట్లో మీకు ఎగ్జామ్ స్పెసిఫిక్ మాక్ టెస్ట్లు కూడా పెట్టడం అనేది జరుగుతుంది. Bank and SSC CGL combo 6,000 rupees lifetime validity and individual courses 2,000 rupees lifetime validity. So you can check them on the screen. UPSC Infinity launch chesam. So UPSC Infinity is now the most important course on the channel. 40,000 rupees fees. It covers every other course in the channel. Ante bank SSC combo indulo include అయిపోతుంది, రైట్? సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ 40,000కి అండ్ 8 ఇన్స్టాల్మెంట్స్లో కట్టే అవకాశం ఈ మంత్లో జాయిన్ అయ్యే వాళ్ళకి, జూలైలో జాయిన్ అయ్యే వాళ్ళకి ఇస్తున్నాను. సో 5,000 కట్టి మీరు ఇందులో జాయిన్ అవ్వచ్చు. ఎవ్రీ మంత్ 5,000 కట్టుకుంటూ వెళ్ళవచ్చు. సో దట్స్ ది బ్యూటీ అబౌట్ దిస్ పర్టికులర్ కోర్స్. అంటే ఫీజు బట్టి జాయిన్ అవ్వమని కూడా నేను చెప్పను. శాంపుల్ వీడియోస్ ఉన్నాయి, హిస్టరీ శాంపుల్ వీడియో ఉంది, చెక్ చేయండి. ఎకానమీ శాంపుల్ వీడియోస్ ఉన్నాయి, పాలిటీ శాంపుల్ వీడియోస్ ఉన్నాయి. జస్ట్ చెక్అవుట్ ద కైండ్ ఆఫ్ క్వాలిటీ దట్ ఈస్ బీయింగ్ ఆఫర్డ్ హియర్. క్వాలిటీ ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా కంప్లీట్లీ స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్తో ఆఫర్ చేయబడుతున్న కోర్స్. సూటబుల్ ఫర్ బిగినర్స్. ఫస్ట్ టైం ఎవరైతే యూపీఎస్సీ కోచింగ్ తీసుకుంటున్నారో వాళ్ళకి, సెకండ్ టైమర్స్, థర్డ్ టైమర్స్ కంటే కూడా ఫస్ట్ టైమర్స్కి ఎక్కువగా యూజ్ అవుతుంది. ఎందుకంటే చాలా స్లోగా, నెమ్మదిగా అర్థమయ్యేలా చెప్తాం. ప్రాబ్లం అంతా ఎక్కడ జరుగుతుందంటే, చాలామంది ఫస్ట్ టైం యూపీఎస్సీ కోచింగ్ తీసుకునే వాళ్ళు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్కి 1,50,000, 2,00,000, 3,00,000 ఫీజులు కట్టి వెళ్తారు. అక్కడ అంతమంది జనాల్లో, రైట్, సో మనకి ఇండివిజువల్ కేర్ లేక, అటెన్షన్ లేక, మనకి ఆల్రెడీ సమ్ బేసిక్స్ ఉంటే తప్పితే అర్థం కాని పరిస్థితి వస్తుంది. ఆ బేసిక్సే అంత స్ట్రాంగ్గా ఉంటే అక్కడ వరకు వెళ్ళరు కూడా. సో చాలామంది అక్కడ స్ట్రగుల్ అవుతారు. అందుకని ఏమంటున్నానంటే, మీకు బేసిక్స్ లేకపోయినా, మీరు ఎన్సీఆర్టీస్ చదవకపోయినా సరే యూ కెన్ జాయిన్ దిస్ కోర్స్ బికాజ్ వీ గో వెరీ స్లో. బాగా అర్థమైందా లేదా వెరిఫికేషన్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటాం. సో చాలా నెమ్మదిగా చెప్పడం అనేది జరుగుతుంది. క్లాసెస్ వీడియోస్, శాంపుల్ వీడియోస్ మీరు చెక్ చేయొచ్చు. అండ్ డిగ్రీ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ చదువుతున్న వాళ్ళకు కూడా హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ కాబట్టి మీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యేసరికి మీకు సాలిడ్ ఫౌండేషన్ అనేది పడిపోతుంది. సో తర్వాత ఫస్ట్ అటెంప్ట్లో మీకు యూపీఎస్సీ క్రాక్ చేసే అద్భుతమైన అవకాశం కూడా లభిస్తుంది. సో యూజ్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ లైఫ్ టైం వ్యాలిడిటీ టు యువర్ అడ్వాంటేజ్. అండ్ ఏపీపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, అంటే యూపీఎస్సీ రాస్తూ గ్రూప్స్ రాయాలనుకునే వాళ్ళకి ఏపీపీఎస్సీ యాడ్ కూడా ఇస్తున్నాను. అంటే ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ కూడా దీంట్లో కవర్ చేయడం అనేది జరుగుతుంది. యూ కెన్ జాయిన్ ఇండివిజువల్ కోర్సెస్ ఆల్సో. కంప్లీట్ కోర్స్ అవసరం లేదనుకునే వాళ్ళు ఇండివిజువల్ కోర్సెస్, ఒక ఓన్లీ ఎకానమీ జాయిన్ కావచ్చు, ఓన్లీ హిస్టరీ జాయిన్ కావచ్చు. అట్లా కూడా చాలామంది జాయిన్ అయ్యారు. ఎకానమీకి 50 దగ్గర అడ్మిషన్స్ అయ్యాయి, యూపీఎస్సీ ఎకానమీకి. సో ఎకానమీ, పాలిటీ రెండు నేను పర్సనల్గా టీచ్ చేస్తాను, అండ్ కరెంట్ అఫైర్స్ కూడా. సో ఎవరికైనా ఇండివిజువల్ కోర్సెస్లో జాయిన్ అవ్వాలనుకుంటే యూ కెన్ కాల్ మీ ఆన్ దట్ నెంబర్. సో 6,000 రూపీస్ ఈజ్ ద ఫీ. హ్యాపీగా మీరు జాయిన్ అయిపోవచ్చు. తర్వాత మీరు లేటర్ ఆన్ మీకు క్లాసెస్ నచ్చి తర్వాత ఫుల్ ప్రోగ్రామ్కి అప్గ్రేడ్ అవ్వాలన్నా మీరు ఆల్రెడీ పే చేసింది మైనస్ చేసి రిమైనింగ్ అమౌంట్ కడితే సరిపోతుంది. అది కూడా ఇన్ ఇన్స్టాల్మెంట్స్, ఒకేసారి కట్టాల్సిన అవసరం లేదు. పేమెంట్ ప్రాసెస్ గూగుల్ పే ఆర్ ఫోన్పే టు మై నెంబర్ 9591988875. నాకు వాట్సాప్ చేయాలని ఈ నెంబర్కి చేయండి, కాల్ చేయాలని ఈ నెంబర్కి కాల్ చేయండి. సో హిస్టరీకి ఇవాళ స్టార్ట్ అవుతుంది. సో ఎవరైనా హిస్టరీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు యూ కెన్ అటెండ్ ఫ్రమ్ ద బిగినింగ్. ఇవాళే ఫస్ట్ క్లాస్. సో నైట్ 8 to 9:30 క్లాస్ పెట్టాం. సో వర్కింగ్ పీపుల్ కూడా చాలా సూటబుల్ టైమింగ్స్ ఇవి. హిస్టరీకి అలా కుదిరింది, అన్నింటికి అలా పెట్టలేను. సో హిస్టరీ ఎవరికైనా వీక్నెస్ ఉంటే 6,000 రూపీసే ఫీజు, అగైన్ లైఫ్ టైం వ్యాలిడిటీ. రాత్రిపూట 8 to 9:30 క్లాసెస్ జరుగుతాయి. సో చైనా ఇండియా బార్డర్ రోకి సంబంధించి వన్ మోర్ ఎడిటోరియల్, డేస్ ఆఫ్ డిసెంగేజ్మెంట్ ఆన్ ఇండియా చైనా ఎల్ఏసి స్టాండ్ ఆఫ్. సో బేసికల్గా ఇక్కడ 2 వర్డ్స్ మీకు ఆల్రెడీ చెప్పాను చాలాసార్లు, మళ్ళీ చూడండి. స్టాండ్ ఆఫ్ అంటే అర్థం ఏంటి? ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫ్రమ్ విచ్ దెర్ ఇస్ నో ఈజీ సొల్యూషన్. ఏ సిచ్యువేషన్ దట్ ఈస్ డిఫికల్ట్ ఫ్రమ్ విచ్ దెర్ ఇస్ నో ఈజీ సొల్యూషన్.
అలాగే డిసెంగేజ్మెంట్ అంటే అర్థం ఏంటి? విత్డ్రావల్ ఆఫ్ ట్రూప్స్, మిలిటరీ ట్రూప్స్ అనమాట. ఒక కాన్ఫ్లిక్ట్ ఏరియా నుంచి మిలిటరీ ట్రూప్స్ని విత్డ్రా చేసుకోవడాన్ని మనం డిసెంగేజ్మెంట్ అంటాం. ఇట్స్ అ మిలిటరీ వొకాబులరీ ఇది. యాజ్ ఇండియా అండ్ చైనా డిసెంగేజ్ మిలిటరీలీ, దే మస్ట్ స్లోలీ సీక్ టు రీబిల్డ్ ట్రస్ట్ ఇన్ టైస్. టైస్ అంటే రిలేషన్స్, సంబంధాలు అని అర్థం. సో మిలిటరీ ట్రూప్స్ అటువైపు ఇటువైపు మన వాళ్ళ వైపు కూడా అక్కడ మనకి గాల్వన్ వ్యాలీలో డిసెంగేజ్మెంట్ అనేది జరుగుతుంది. వాళ్ళు వెనక్కి వెళ్తున్నారు, మన వాళ్ళు వెనక్కి వెళ్తున్నారు. ఈ టైంలో మెల్లగా ఇంతకు ముందు ఏవైతే నమ్మకం ఏదైతే ఇండియాకి చైనాకి మధ్యలో వచ్చిందో ఆ నమ్మకాన్ని మళ్ళీ వచ్చేలాగా, సో దే మస్ట్ స్లోలీ సీక్ టు రీబిల్డ్ ట్రస్ట్ ఇన్ టైస్. సంబంధాల్లో మళ్ళీ నమ్మకం వచ్చేలాగా పాత పద్ధతిలోకి వెళ్ళాలి. ఇంతకుముందు ఎలా ఉండేవాళ్ళమో అలా అయ్యే ప్రయత్నం చేయాలి. ఆఫ్టర్ 2 months of standoff along the LAC, news that India and China are discussing a full disengagement must be welcome relief. 2 నెలలు ఎందుకంటే May 5th, క్లోజ్ టు May 5th ఇది స్టార్ట్ అయింది. సో June 5th ఇప్పుడు జూలై కూడా అయిపోయింది. సో 2 నెలల పాటు జరిగిన ఈ స్టాండ్ ఆఫ్ తర్వాత న్యూస్ దట్ ఇండియా అండ్ చైనా ఆర్ డిస్కసింగ్ ఏ ఫుల్ డిసెంగేజ్మెంట్. ఇప్పుడు ఇండియా చైనా మధ్యలో ఫుల్ డిసెంగేజ్మెంట్ కోసం డిస్కషన్ జరుగుతున్నాయనే న్యూస్ ఏదైతే ఉందో దట్ మస్ట్ బీ వెల్కమ్ రిలీఫ్, ఉపశమనాన్ని కలిగించేది, ఆహ్వానించదగ్గది అని అర్థం అనమాట. బట్ ఇట్ మస్ట్ బి టెంపర్డ్ బై కాషన్ అంటిల్ ఆల్ డీటెయిల్స్ ఆఫ్ ద ప్లాన్ టు డీఎస్కలేట్ ట్రూప్స్ అండ్ టెన్షన్స్ ఆర్ క్లియర్. టెంపర్ అంటే టు బికమ్ లెస్ ఇంటెన్స్ అని అర్థం. అంటే ఫస్ట్ ఏంటంటే ఇంకా మొత్తం డీఎస్కలేషన్ జరిగిపోతుంది, వాటి వల్ల డిసెంగేజ్మెంట్ జరిగిపోతుందని ఎక్కువ ఆనందపడిపోతే, ఎక్కువ ఎంతూజియాజం ఫీల్ అయిపోతే, ఎక్కువ హ్యాపీనెస్ ఫీల్ అయిపోతే యూ హ్యావ్ టు టెంపర్ ఇట్. అంటే కొంచెం దాన్ని తగ్గించుకోవాలి జాగ్రత్తగా ఆలోచించి. ఎందుకంటే అన్ని డీటెయిల్స్ ఇంకా రాలేదు. అది టెంపరరీయా, పర్మనెంటా, ఎంతవరకు మాట్లాడారనే తెలియదు. ఇది పర్మనెంట్ సొల్యూషన్ అవుతుందో లేదో ఇంకా పూర్తిగా తెలియదు. కాబట్టి ఎక్కువ ఆనందపడిపోవద్దు, కొంచెం జాగ్రత్త వహించాలి అని చెప్తున్నారు. సో టెంపర్ అనేది బ్యూటిఫుల్ వర్డ్. సో టెంపర్ని అర్థం చేసుకోండి. ఇఫ్ సమ్వన్ హ్యాజ్ టెంపర్ యూ కెన్ సే అతనికి ఒక యాంగ్రీ మూడ్ ఉందని అర్థం. సో టెంపర్కి మీనింగ్ ఏంటంటే ఒక యాంగ్రీ మూడ్, తొందరగా కోపం తెచ్చుకునేవాడు అనే సెన్స్ మనకు వస్తుంది. టెంపర్ ఎక్కువ అంటుంటాం మనం తెలుగులో కూడా. అతనికి టెంపర్ ఎక్కువ అంటే కొంచెం తొందరగా కోపం వచ్చేస్తుందని. అట్ ద సేమ్ టైం టెంపర్ని పాజిటివ్గా కూడా వాడచ్చు. హీఈస్ అన్ ఈవెన్ టెంపర్డ్ మ్యాన్ అంటే తన స్టేట్ ఆఫ్ మైండ్ అనేది ఎప్పుడు కూడా కామ్గా, పద్ధతిగా ఉంటాడు, తొందరగా కోపపడడు. ఈవెన్ టెంపర్ అంటే చూడండి, టెంపర్ ముందు ఒక పాజిటివ్ వర్డ్ పెట్టేసరికి దాని మీనింగ్ కంప్లీట్లీ పాజిటివ్ అయిపోతుంది. టెంపర్ ముందు ఏమీ పెట్టకుండా ఓన్లీ వదిలేసామనుకోండి, అప్పుడు నెగిటివ్. షార్ట్ టెంపర్ అంటాం, తొందరగా కోపం వచ్చేస్తుంది. టెంపర్ అన్నా కూడా నెగిటివ్ మీనింగ్ వస్తుంది. దాని ముందు హ్యాస్ గుడ్ టెంపర్, కూల్గా ఉంటాడు. ఈవెన్ టెంపర్, మూడ్స్ అనేవి స్వింగ్ అవ్వవు, ఈవెన్గా ఉంటాయి. సో అలాంటి పాజిటివ్ మీనింగ్ వస్తుంది. అలాగే టెంపర్ని వర్బ్గా వాడినప్పుడు ఇట్ గివ్స్ ఎ మీనింగ్ టు బికమ్ లెస్ ఇంటెన్స్ ఆర్ సివియర్ అనే మీనింగ్ వస్తుంది అనమాట. ఏదన్నా ఎక్కువగా మనం అనుకునేటప్పుడు దాన్ని తగ్గించడానికి టు మేక్ లెస్ సివియర్, లెస్ ఇంటెన్స్ అనే మీనింగ్ వస్తుంది. The conversation between the special representatives, India's NSA National Security Advisor Ajit Doval and Chinese Foreign Minister Wang Yi on Sunday, which led to the announcement, has given hostilities a necessary pause. Hostilities అంటే అర్థం ఏంటి? శత్రుత్వాలు. అంటే హోస్టైల్ అంటే అన్ఫ్రెండ్లీ అని అర్థం. హోస్టైల్ ఎన్వైరన్మెంట్ అంటే అన్ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్. హాస్టైలిటీస్ అంటే ఇద్దరి మధ్య ఉన్న వైరుధ్యాలు అని అర్థం అనమాట. వైషమ్యాలు, వైరుధ్యాలు. ఏ నెససరీ పాజ్ అంటే టెంపరరీ స్టాప్. While the statements made in New Delhi and Beijing were not identical in language, they largely conveyed a consensus to restore peace and tranquility at the LAC. అర్థమవుతుందా? While the statements made in New Delhi and Beijing were not identical in language, న్యూ ఢిల్లీ మరియు బీజింగ్లో ఈ వచ్చిన స్టేట్మెంట్స్ అనేవి దే వర్ నాట్ ఐడెంటికల్ ఇన్ లాంగ్వేజ్. అంటే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ సిమిలర్గా లేదు. అయినప్పటికీ దే లార్జ్లీ కన్వేడ్ ఎ కన్సెన్సస్ టు రెస్టోర్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ అట్ ది ఎల్ఏసి. సో చివరిగా వాటి మీనింగ్ అయితే ఒకటే. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లోనూ మన ఇచ్చిన స్టేట్మెంట్లోనూ ఇట్ కన్వేడ్ ఎ కన్సెన్సస్ అంటే ఏకాభిప్రాయం టు రెస్టోర్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ. పీస్ అంటే శాంతి, ట్రాంక్విలిటీ అంటే ప్రశాంతత, ఓకే, కామ్నెస్ అనమాట. కామ్ అట్మాస్ఫియర్ని ట్రాంక్విలిటీ అంటాం. అంటే మనం చూడండి లదాఖ్ లాంటి ప్లేసెస్లో కొన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు అక్కడ జనసంచారం తక్కువగా ఉంటుంది. మంచి చెరువు అంటే పెద్ద లేక్ ఉంటుంది, దాని చుట్టూ మంచు కొండలు, అక్కడక్కడ చెట్లు చాలా అందంగా కనిపిస్తూ యూ విల్ ఫీల్
ట్రాంక్విలిటీ దేర్, ఎందుకంటే డిస్టర్బెన్స్ ఉండదు, ఏ సౌండ్ ఉండదు, నేచర్ సౌండ్ తప్పితే ఇంకే సౌండ్ ఉండదు. సో ట్రాంక్విల్ ఆర్ సెరీన్ ఎన్వైర్న్మెంట్ అంటారు, సెరీన్, ట్రాంక్విలిటీ ఇవన్నీ కూడా ఆ మీనింగ్లోకి వస్తాయి. The next step will be to see the agreements carried out and to ensure the Chinese troops withdraw as promised on each of the 3 points discussed, Galwan, Hot Springs and Gogra. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నారో ఇద్దరు పెద్ద మనుషులు దాన్ని క్యారీ అవుట్ చేయడం అనేది జరగాలి. సో చైనీస్ ట్రూప్స్ ఏమో ఈ 3 పాయింట్స్ నుంచి వెనక్కి వెళ్ళాలి, గాల్వన్ వ్యాలీ, హాట్ స్ప్రింగ్స్ ఏరియా అండ్ గోగ్రా. This is easier said than done, as it was during a disengagement verification operation by the Indian troops that the Galwan clash is believed to have occurred. ఇది చెప్పినంత ఈజీ కాదు, చెప్పడం తేలికే కానీ చేయడం కష్టం అనే సెన్స్ వస్తుంది కదా. యాజ్ ఇట్ వాస్ డ్యూరింగ్ ఏ డిసెంగేజ్మెంట్ వెరిఫికేషన్, అసలు డిసెంగేజ్మెంట్ జరిగిందా లేదని వెరిఫికేషన్ చేస్తున్నారు మన వాళ్ళు, అప్పుడే ఈ గాల్వన్ క్లాష్ అనేది జరిగింది. ఈజ్ బిలీవ్ టు హ్యావ్ అక్కర్డ్, అప్పుడే జరిగినట్టుగా అనుకుంటున్నారు. బిలీవ్ టు హ్యావ్ అంటే క్లియర్గా తెలియదు మనకి, ఇక్కడ గవర్నమెంట్ అఫీషియల్గా రీజన్స్ ఏంటని చెప్పలేదు కాబట్టి. సో ఈజ్ బిలీవ్ టు హ్యావ్ అక్కర్డ్, అందుకనే వాళ్ళు చెప్పారంటే వెంటనే చేస్తారు అని చెప్పి నమ్మడానికి లేదు. సో కొంచెం వెయిట్ చేయాలి. ఆఫ్టర్ దిస్ సిమిలర్ ఎక్సర్సైజెస్ విల్ హ్యావ్ టు బి అండర్టేకెన్ ఫర్ అదర్ పాయింట్స్ అలాంగ్ ది ఎల్ఏసి. వేరే ప్లేస్ ఎల్ఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో అదర్ ప్లేసెస్లో కూడా మనం ఈ సిమిలర్ ఎక్సర్సైజెస్ అనేవి చేయాలి. డిసెంగేజ్మెంట్ ప్రాసెస్ అనేది జరగాలి. Disengagement and de-escalation must be accompanied by defined endpoints for troops to withdraw to ensure they do not reoccupy positions vacated. ఈ డిసెంగేజ్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో, డిసెంగేజ్మెంట్ అనేది చెప్పాం, విత్డ్రావల్ ఆఫ్ మిలిటరీ పాయింట్స్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. ఆ కాన్ఫ్లిక్ట్ ఏరియా నుంచి మన వాళ్ళు కూడా మిలిటరీ ట్రూప్స్ని విత్డ్రా చేసుకోవడం. అయితే దానికి డిఫైన్డ్ ఎండ్ పాయింట్ ఉండాలి. విత్డ్రా ఎంతవరకు వెళ్తారు, టెంపరీగా వెళ్ళి మళ్ళీ వచ్చేస్తారా, ఒక పర్టికులర్ పొజిషన్ వాళ్ళకి పెట్టేసి ఇక్కడ మీరు ఉండాలని చెప్పి చెప్తున్నారు. అందుకే డిఫైన్డ్ ఎండ్ పాయింట్స్ ఉండాలి, వీళ్ళంతా ఎక్కడి నుంచి విత్డ్రా అయ్యి అక్కడికి వెళ్ళాలి అని చెప్పి ఎండ్ పాయింట్స్ ఉండాలి. వీ మస్ట్ ఎన్ష్యూర్ దే డు నాట్ రీఆక్యుపై ద పొజిషన్స్, మళ్ళీ ఆ పొజిషన్స్కి వచ్చేలాగా ఉండకూడదు. మండే స్టేట్మెంట్స్ హ్యావ్ ఆల్సో సెట్ అవుట్ ఎ కోర్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్స్. మండే స్టేట్మెంట్లో ఇంకొన్ని ఎంగేజ్మెంట్స్ని కూడా సెట్అవుట్ చేశారంటే నెక్స్ట్ ఇవి జరగబోతున్నాయి అని చెప్పి బిగిన్ చేశారు. ఏంటవి? దీస్ ఇంక్లూడ్ డిప్లొమాటిక్ అండ్ మిలిటరీ పార్లేస్ అంటే కాన్ఫరెన్సెస్ బిట్వీన్ అపోజింగ్ పార్టీస్. ఇప్పుడు మిలిటరీ ఇష్యూస్ జరుగుతున్నాయి కదా, సో ఇండియా వైపు చైనా వైపు ఉన్న ఇంపార్టెంట్ అఫీషియల్స్ మధ్యలో జరిగే కాన్ఫరెన్స్ మీటింగ్స్ని మనం పార్లేస్ అంటాం. మీటింగ్స్ ఆఫ్ ద వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ ఆన్ ఇండియా చైనా బార్డర్ అఫైర్స్. సో అక్కడ వర్కింగ్ మెకానిజం ఏంటి, ఎలాగ మనం చేయాలి, బార్డర్ అఫైర్స్ని డీల్ చేయడం ఎలాగా అనే విషయంలో కూడా మీటింగ్స్ జరగాలి. అండ్ ఫర్దర్ టాక్స్ బిట్వీన్ ద స్పెషల్ రిప్రజెంటేటివ్స్ మన కంట్రీ నుంచి ఎన్ఎస్ఏని అపాయింట్ చేశారు, వాళ్ళ వైపు నుంచి ఫారెన్ మినిస్టర్ని అపాయింట్ చేశారు, వాంగి. సో వీళ్ళిద్దరి మధ్య నెక్స్ట్ టాక్స్ ఏంటి, నెక్స్ట్ ఏం మాట్లాడబోతున్నారు, నెక్స్ట్ చర్చలు ఏం జరగబోతున్నాయి, వీటన్నిటి గురించి కూడా ఇవన్నీ ఫర్దర్ జరగబోతున్న కోర్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్స్ జరగబోతున్నవి. ద గవర్నమెంట్ షుడ్ ఇన్ఫార్మ్ ద కంట్రీ అబౌట్ ద ప్రోగ్రెస్ యాజ్ వెల్ యాజ్ కన్సిడర్డ్ మెజర్స్ సచ్ యాజ్ బఫర్ జోన్స్, the patrolling free period and the reasons for the decision to pull back Indian troops in the areas of disengagement. గవర్నమెంట్ కూడా కంట్రీకి ఇన్ఫార్మ్ చేయాలి. ఏం ఇన్ఫార్మ్ చేయాలి? అబౌట్ ద ప్రోగ్రెస్ యాజ్ వెల్ యాజ్ కన్సిడర్డ్ మెజర్స్. ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు పురోగతి సాధించాం ఈ విషయంలో అనేది చెప్పాలి. రెండోది కొన్ని మెజర్స్ కన్సిడర్ చేశారు, అందులో ఒకటి అంటే బఫర్ జోన్స్. బఫర్ జోన్ అంటే అర్థం ఏంటంటే మన వాళ్ళు కూడా వెనక్కి వస్తారు, కొంత పీరియడ్ అయిన తర్వాత మన వాళ్ళు తిరిగి పెట్రోలింగ్ పాయింట్, ఎస్పెషలీ పెట్రోలింగ్ పాయింట్ 14 అంటాము, ఆ ప్లేస్ నుంచి ప్రజెంట్ వాళ్ళు వెనక్కిపోతున్నారు, మన వాళ్ళు వెనక్కిపోతున్నారు. సో మన అఫీషియల్స్ ఏం చెప్తున్నారంటే వన్స్ దట్ పీరియడ్ ఈజ్ ఓవర్, ఒక 1 month ఎంత టైం పీరియడ్ తీసుకున్నారు, ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత వీ విల్ గో బ్యాక్ టు అదే ప్లేస్కి మళ్ళీ వెళ్ళి మనం పెట్రోలింగ్ చేసుకుంటాము. వీ హ్యావ్ నాట్ రిలింక్విష్డ్ రైట్ టు పెట్రోల్ అని మన ఆఫీషియల్స్ చెప్తున్నారు. సో డీటెయిల్స్ అనేవి ఇంకా పూర్తిగా క్లియర్గా తెలియదు. సో బఫర్ జోన్ కాన్సెప్ట్ ఏంటంటే రెండు వైపుల నుంచి వాళ్ళు వెనక్కి వెళ్తారు, మన వాళ్ళు వెనక్కి వెళ్తారు. కొన్నాళ్ళ పాటు ఆ జోన్లోకి వాళ్ళు ఎంటర్ కారు, మన వాళ్ళు కూడా ఎంటర్ కారు. అంటే కూల్ అయ్యేంత వరకు, సబ్సైడ్ అయ్యేంత వరకు, టెన్షన్స్ అన్నీ డీఎస్కలేట్ అయ్యేంత వరకు కూడా. సో డీఎస్కలేట్ అంటే, ఎస్కలేషన్ అంటే టు మేక్ సంథింగ్ సివియర్, మోర్ సివియర్. అంటే ఇప్పుడు ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయనుకోండి, ఎక్కువ అయిపోతుంటే దాన్ని ఎస్కలేషన్ అంటాం. డీఎస్కలేషన్ అంటే ఆల్రెడీ సివియర్గా ఉన్నవి టు బికమ్ లెస్ సివియర్, ఇంటెన్సిటీ తగ్గడం, గొడవలు అనేవి తగ్గడాన్ని డీఎస్కలేషన్ అంటాం. అలాగనమాట. అలాగే ద పెట్రోలింగ్ ఫ్రీ పీరియడ్, ఎన్నాళ్ళు అక్కడ పెట్రోలింగ్ చేయకుండా మనం ఉండాలి.
సో వాళ్ళు రావట్లేదు, మనం రావట్లేదు. వాళ్ళు రావట్లేదు అనేది మనకి యాక్సెప్టెడ్, కానీ మనం కూడా వెళ్ళకూడదు అంటే మనం ఏం సాధించినట్టు, మనం ఓడిపోయినట్టు కదా. సో మన ఏరియా ఒకప్పుడు మనం పెట్రోల్ చేసే ఏరియా అది, వాళ్ళు వచ్చేసారు, ఇప్పుడు వాళ్ళని బయటికి పంపించడం కోసం మేము వెనక్కి వెళ్ళిపోతాం, మీరు వెనక్కి వెళ్ళిపోండి అంటే దెన్ యువర్ రిలింక్విష్డ్ యువర్ రైట్ టు పెట్రోల్ దేర్. పెట్రోల్ అంటే తెలుసు కదా, మానిటర్ చేయడం, అక్కడ ఏమైనా ఈవెంట్స్ జరుగుతున్నాయా అని చెప్పి మనం పెట్రోలింగ్ వెహికల్స్ తిరుగుతుంటాయి కదండి రాత్రిపూట, మన పోలీసులవి. సో మానిటర్ చేస్తారు, ఏమైనా యాక్సిడెంట్ జరిగాయా, తప్పుడు యాక్టివిటీస్ జరుగుతున్నాయా, ఇట్లాంటివన్నీ కూడా. అక్కడే మిలిటరీ ఇంట్రూజన్స్ ఏమైనా జరుగుతున్నాయా, వేరే దేశం వాళ్ళు మన దేశంలో వచ్చేస్తున్నారు అనేది పెట్రోల్ చేస్తూ ఉంటారు ఆ ఏరియా నుంచి. సో అది మన వాళ్ళు చేసే ఏరియా, దానిని వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళారు, ఇప్పుడు మన వాళ్ళని కూడా విడిచిపెట్టి వెళ్ళమన్నారు. సో దాన్ని బఫర్ జోన్ కింద డిక్లేర్ చేశారు. సో కొన్నాళ్ళు పోయాక మళ్ళీ మన వాళ్ళు వెళ్ళి పెట్రోల్ చేస్తారని మన అఫీషియల్స్ యొక్క స్టేట్మెంట్ వచ్చింది. సో వీటి గురించి ఫుల్ క్లారిటీ గవర్నమెంట్ ఇవ్వాలి అనేది సో ఈ ఎడిటోరియల్ చెప్తుంది. అంటే పెట్రోలింగ్ ఫ్రీ పీరియడ్, ఎన్నాళ్ళ పాటు పెట్రోలింగ్ చేయకుండా ఉండాలి. అండ్ ద రీజన్స్ ఫర్ ద డెసిషన్ టు పుల్ బ్యాక్ ఇండియన్ ట్రూప్స్ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ డిసెంగేజ్మెంట్. ఇండియన్ ట్రూప్స్ని కూడా ఎందుకు డిసెంగేజ్ చేస్తున్నారు, సో వాళ్ళని డిసెంగేజ్ చేయడం అనేది ఓకే, మన వాళ్ళు కూడా ఎందుకు వెనక్కి వస్తున్నారు అనేది కూడా చెప్పాలి, కారణాలు చెప్పాలి. ద గవర్నమెంట్ మస్ట్ ఆల్సో కంటిన్యూ టు వర్క్ టువర్డ్స్ ఇట్స్ స్టేటెడ్ గోల్ ఆఫ్ రెస్టోరింగ్ ది స్టేటస్ కో అంటే ఆర్ ది పొజిషన్ ఆఫ్ ట్రూప్స్ టు ది సిచ్యువేషన్ ఇన్ ఏప్రిల్ బిఫోర్ ద మొబిలైజేషన్ బిగేన్. సో స్టేటస్ కో అంటే అర్థం ఏంటి, ద సిచ్యువేషన్ యాజ్ ఇట్ ఈస్ టుడే, అంటే ప్రివైలింగ్ సిచ్యువేషన్, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ని అని చెప్పడానికి మనం వి యూజ్ స్టేటస్ కో. అలా కాకుండా స్టేటస్ కో అంటే ఇంతకు ముందున్న సిచ్యువేషన్, మే 5th ముందు ఏ సిచ్యువేషన్ అయితే ఉందో దాన్ని రిఫర్ చేయడానికి వి యూజ్ ద వర్డ్ స్టేటస్ కో అంటే, ANTE. అర్థమవుతుందా, అంటే ఇంతకు ముందు ఏ సిచ్యువేషన్ అయితే ఉండిందో ఆ సిచ్యువేషన్ అని అర్థం అనమాట. సో అది రెస్టోర్ చేయడానికి ఇండియా ప్రయత్నం చేస్తుంది. అంటే ఇంతకుముందు ఏ పరిస్థితి ఉండదో అదే పరిస్థితి మళ్ళీ రావాలి, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సో దాన్ని రావడం కోసం ఇండియా దాన్ని గోల్గా పెట్టుకొని ఇప్పుడు వర్క్ చేస్తుంది. మొబిలైజేషన్ బిగిన్ అవ్వక ముందు, మొబిలైజేషన్ అంటే వీళ్ళందరినీ అక్కడికి మోహరింపు జరగక ముందు ఎలా ఉండేదో ఆ పరిస్థితి. ఎల్స్ ప్రైమ్ మినిస్టర్ మోదీ స్ట్రాంగ్ వర్డ్స్ అట్ లే లాస్ట్ వీక్ విల్ హ్యావ్ లిటిల్ మీనింగ్. అది జరగకపోతే మోదీ గారు లాస్ట్ వీక్ లేలో మాట్లాడిన మాటలకి మీనింగే లేనట్టు. లిటిల్ అనేది వితౌట్ ఆర్టికల్ వచ్చింది కాబట్టి ఆల్మోస్ట్ నథింగ్, జీరో మీనింగ్ అని అర్థం. విత్ disengagement underway, there are other important steps to consider. This was the first time that the LAC has seen such casualties in over 4 decades, and the governments cannot put aside the violent Galwan clash. సో డిసెంగేజ్మెంట్ అనేది ఇప్పుడు ఎలాగో జరుగుతుంది. సో ట్రూప్స్ అనే బలగాలు అనేవి వాళ్ళ వైపు మన వైపు వెనక్కి వస్తున్నారు కాబట్టి ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి, వాటిని కూడా కన్సిడర్ చేయాలి. సో అవేంటి అంటే, దిస్ వాజ్ ద ఫస్ట్ టైం ద LAC హ్యాస్ సీన్ సచ్ క్యాజువాలిటీస్ ఇన్ ఓవర్ 4 decades. గత 4 దశాబ్దాలుగా ఇంత దారుణమైన క్యాజువాలిటీస్, అంటే క్షతగాత్రులు అంటాం తెలుగులో, అంటే చావులు కానీ సీరియస్లీ ఇంజ్యూర్ అయినవి రెండు కలిపి మనం మాట్లాడతాం. వార్లో కానీ యాక్సిడెంట్లో కానీ వీటిలో దెబ్బతిన్న వాళ్ళని మనం క్యాజువాలిటీస్ అంటాం. దెబ్బతిని చనిపోయిన వాళ్ళు కూడా కౌంట్ అవుతారు దీంట్లో. ఇంత దారుణమైనది చూడలేదు. అండ్ ద గవర్నమెంట్స్ కెనాట్ పుట్ అసైడ్ ద వైలెంట్ గవర్నమెంట్ క్లాష్. దాన్ని పక్కన పెట్టేయకూడదు, ఎందుకు జరిగింది, ఎలా జరిగిందని ఎంక్వైరీ చేయాలి. For this, a full inquiry is needed of the build-up to the clash and the circumstances surrounding the deaths of 20 Indian soldiers. అసలు ఏంటి ఆ క్లాష్ అవ్వడానికి గల కారణం ఏంటి, సర్కమ్స్టాన్సెస్ ఏంటి, పరిస్థితులు ఏంటి. 20 మంది ఇండియన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. సో వాట్ ఆర్ ద సర్కమ్స్టాన్సెస్ సరౌండింగ్ ద డెత్ ఆఫ్ 20 Indian soldiers? The government must consider whether it will continue its course of economic countermeasures against China, including the banning of apps, investment restrictions and an import slowdown. ఇప్పుడు ఎకనామిక్ కౌంటర్ మెజర్స్ ఇండియా తీసుకుంటుంది అంటే చైనాకి వ్యతిరేకంగా వాళ్ళు మనకు బార్డర్లో ఈ టెన్షన్స్ క్రియేట్ చేశారు కాబట్టి ఆర్థికంగా చైనాని దెబ్బతీసేలాగా, సో మన వైపు నుండి వాళ్ళకి బిజినెస్ తగ్గేలాగా కొన్ని చర్యలు ఇండియా తీసుకుంది. అందులో ఒకటి మనకి చైనీస్ యాప్స్, 59 చైనీస్ యాప్స్ని బ్యాన్ చేశారు. రెండవది ఇంపోర్ట్ స్లోడౌన్, అంటే చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువుని స్లోడౌన్ చేస్తున్నాం, అంటే అన్నింటినీ వాళ్ళ దగ్గరే దిగుమతి చేయకుండా తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నాము. రెండవది ఇన్వెస్ట్మెంట్ రెస్ట్రిక్షన్స్, అంటే చైనీస్ కంపెనీలు ఏమైనా ఇండియన్ కంపెనీస్లో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా కానీ ఏదైనా చేయాలి అనుకుంటే అది గవర్నమెంట్ అప్రూవల్ తీసుకోవాలి. FDI చేయాలంటే కనీసం 10% పైన స్టేక్ తీసుకోవాలి. సో అది జరగాలంటే గవర్నమెంట్ అప్రూవల్ తీసుకోవాలని చెప్పి రూల్ పెట్టారు. అంటే చైనా అని కాకుండా ఇండియాస్ నైబరింగ్ కంట్రీస్ అని చెప్పి రాసేసారు. ఓన్లీ చైనా అంటే అది కొంచెం వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటే మనకి ఇబ్బందులు వస్తాయి కాబట్టి అట్లా రాశారనమాట. సో అది కదా. సో దాని గురించి కూడా డిస్కషన్ అనేది జరగాలి. అంటే ఇప్పుడు అవన్నీ ఏం చేస్తారు,
కౌంటర్ మెజర్స్ తీసుకుందాం, అది అలాగే కంటిన్యూ అవుతుందా లేకపోతే వేరే రకంగా వెళ్తారా అనేది కూడా ఆలోచించాలి. దెర్ ఈజ్ ఆల్సో ది క్వశ్చన్ ఆఫ్ వెదర్ హై లెవెల్ కాంటాక్ట్స్ సచ్ యాజ్ ద ఇన్ఫార్మల్ సమిట్ బిట్వీన్ మిస్టర్ మోదీ అండ్ చైనీస్ ప్రెసిడెంట్ షీ will be resumed. The leaders have not communicated directly during this crisis. ఓకే, ఇంతకుముందు ఏంటంటే మనకి మిస్టర్ మోదీకి చైనీస్ ప్రెసిడెంట్కి ఇన్ఫార్మల్ సమిట్ జరిగాయి. మనకి మహాబలిపురంలో జరిగింది, ఇక్కడ వాళ్ళ వైపు వుహాన్లో జరిగింది. ఫస్ట్ 2017లో వుహాన్లో, 2019లో మహాబలిపురంలో జరిగింది. సో దీస్ ఇన్ఫార్మల్ సమిట్స్ అనేవి మళ్ళీ కంటిన్యూ చేస్తారా లేదా అనే విషయం కూడా డిస్కస్ చేయాలి. వీళ్ళు యాక్చువల్గా ఈ క్రైసిస్ టైంలో ఒకరితో ఒకరు మాట్లాడలేదు, కమ్యూనికేట్ చేసుకోలేదు డైరెక్ట్గా. As a process to restore peace begins, restoring status quo ante in bilateral trust may be more difficult for the foreseeable future. సో పీస్ రెస్టోరేషన్ ప్రాసెస్ ఏదైతే ఇప్పుడు స్టార్ట్ అయింది, ఇంతకుముందు మే 5th ముందున్న పరిస్థితి రావడం అనేది అంత ఈజీ కాదు. ఇన్ బైలేటరల్ ట్రస్ట్ మళ్ళీ మనకి చాలా వరకు చైనా మీద ట్రస్ట్ పోయింది. వీళ్ళు మాట్లాడతారు కానీ మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తారనే భయం వచ్చేసింది. సో అదంతా ఈజీ కాదు. ఇట్ మే బీ మోర్ డిఫికల్ట్ ఫర్ ద ఫోర్సియబుల్ ఫ్యూచర్. కనుచూపు మేరలో ఉన్న భవిష్యత్తులో అదంత ఈజీగా మనకు కనిపించట్లేదు. సో ఈ అపనమ్మకం అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బట్ ఇన్ స్మాల్ స్టెప్స్ ఓవర్ టైమ్ ఇండియా అండ్ చైనా మస్ట్ రిటర్న్ టు ఏ మోర్ బ్యాలెన్స్డ్ రిలేషన్షిప్. కానీ మెల్లమెల్లగా ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ మోర్ బ్యాలెన్స్డ్ రిలేషన్షిప్కి మళ్ళీ వచ్చి రావాలి. మస్ట్ అన్నారు కదా, వచ్చి తీరాలి, రావాలి అని అర్థం అన్నమాట. దట్స్ అబౌట్ ఇట్ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్.